పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం సామాన్యులకు భారంగా మారిందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వాసులు పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి ధరలను సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న వినియోగదారులతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మరొకసారి పెట్రోల్ డీజిల్ ధరల భారం అయితే ప్రయాణికులపై పడినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా పెట్రోల్ అందుబాటులో లేక పెట్రోల్ అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు మరోసారి కూడా ఏదైతే పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించి కూడా ఒక్కొక్క లీటర్ పైగా ₹3 పెరిగిన నేపథ్యంలో కూడా ఏదైతే ఆర్థికంగా భారం పడేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సంబంధించి మనకు పెట్రోల్ పంపులో ఇక్కడ కొంతమంది పెట్రోల్ అంటే వాహన వినియోగదారులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకొని నిజంగా కూడా ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్కి సంబంధించినటువంటి ధరలకు సంబంధించి కూడా ఏం అసలు పరిస్థితి దాని బ్రదర్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఇప్పటికే కూడా గత కొన్ని నెలల నుంచి కూడా పెట్రోల్ అందుబాటులో లేక డీజిల్ అందుబాటులో కొద్ది తీవ్ర ఇబ్బందులు పడరు, కానీ ఇప్పుడు మరి ఒక్కోసారి ₹3 లీటర్పై పెరిగింది పెట్రోల్కి సంబంధించి. దాన్ని ఎట్లా చూస్తారు? ఏం లేదు సార్, మేము డైలీ దాదాపు 10 కిలోమీటర్లు తిరుగుతామండి. డైలీ 10-15 కిలోమీటర్లు తిరుగుతాం. నేను ఇన్సూరెన్స్ అడిగారే పనిచేస్తున్నాను. ఇట్లా ప్రతి నెలకోసారి మీరు పెంచుతామంటే మేము ఎట్లా చేసేది? రేపటి పొద్దున ఈ బండి పక్క పెట్టి సైకిల్ పోయే ఆస్కారం ఏర్పడుతున్నది. కాబట్టి దయచేసి ధరలు అదుపులో ఉంచుకొని చేయండి. లేకపోతే మాలాంటి ఇన్సూరెన్స్ చేయట్లు డైలీ ఒక 20-30 కిలోమీటర్లు తిరుగుతామండి పాలసీల కోసం. కాబట్టి దీనికి అదుపులో ఉంచితే మంచిదని నా సందేశం. ఇప్పుడు మోదీ గారు ఏదో ప్రవేశపెట్టిన కరెక్టే, పాటిస్తాం. కానీ ఏంటంటే దాన్ని ఎంతవరకు పాటిస్తాం తెలియదు. కొంచెం దయచేసి పెట్రోల్ ధరలు కొంచెం అదుపులో ఉంచాలని నా యొక్క కోరిక. అంటే ఇప్పటికే కూడా అంటే ఒక ఇండికేషన్ అయితే ఇచ్చారు. అంటే వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో రానున్న రోజుల్లో ఇబ్బందులు తలెత్తాడు, చమురు విషయంలో కావచ్చు, డీజిల్ పెట్రోల్ కావచ్చు, ఇటువంటి విషయాలు అంటే దాన్ని ఎట్లా చూస్తారు? నిజంగా కూడా అది కొంతవరకు మేలు అంటే పర్వాలేదు అనిపిస్తుందో ఎట్లా అనిపిస్తుంది ఒక వినియోగదారునిగా? ఏమన్నా సార్ ఇంత ఇప్పుడు ప్రతి నెల ఇట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే అది రేపటి పొద్దున ₹200 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఈ మా బండ్లు తీసుకుపోయి ఇంట్లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాలాంటి వారి నిరుద్యోగులు ఎట్లా బ్రతుకుతాం? సరే మేము నిరుద్యోగులమే, మా పిల్లలు కూడా నిరుద్యోగులు ఉన్నారు. బండి నడపాలంటే చాలా భయంగా ఉన్నదండి. కాబట్టి మీరు దయచేసి పెట్రోల్ ధరలు అదుపులో ఉంచాలని మా యొక్క కోరిక. రైట్, ఏదైతే వినియోగదారులు అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి కూడా ఏదైతే మన దగ్గర మరికొంతమంది వినియోగదారులు ఉన్నారు. వాళ్ళ రేట్లు తక్కువ ఉంటేనే కదా మాకు కూడా హ్యాపీ ఉంటుంది. రేటు పెంచితే ఎట్లా? మాకు ఇచ్చేటి పెరుగుతలేవు కదా. దీనికి సంబంధించి కూడా మీరు क्या इसके बारे में ये रेट बढ़ गया ना, इसके बारे में क्या बोलेगा? कैसे बढ़ रहा है? रेट बढ़ रहा है, बहुत प्रॉब्लम हो रही है, पेट्रोल के लिए दिक्कत हो रही है। ये टंकी भी जाओ, वो टंकी भी जाओ, पेट्रोल नहीं मिल रहा है और रेट बढ़ता जा रहा है. कम करने की कोशिश करो पेट्रोल. డీజిల్కు ₹3 పెరిగిందని చెప్పి నేను కూడా వార్త విన్నా. మరి ఆల్రెడీ శ్రీలక్ష్మి పథకం పెట్టి బస్ ఫ్రీ పెట్టిండ్రు. ఇప్పటికి రోజు ₹900-1000 సంపాదించుకుంటున్నాం. 200-300-400 గిరాకీ కంటే ఎక్కువ అయితే లేదు. మరి మా పరిస్థితి ఏంది? నువ్వు ఎట్లా బతకాలి భార్య పిల్లల్ని పట్టుకొని? ఇప్పుడు గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మా ఆటో వాళ్ళ తరపు నుంచి కానీ మోటార్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళ గురించి కానీ కొంచెం ఆలోచించి మాకు ఏదైనా ఆర్థిక సహాయం విషయం చేస్తే మంచిదని మేము అనుకుంటున్నాం. ఇక డీజిల్ రేట్లు కూడా బాగున్నాయి, తగ్గితే మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాం. గతంలోనే ప్రభుత్వం ఇక్కడ ₹12,000 ఇస్తామని ఒక హామీ ఇచ్చింది. ₹12,000 కాదు కదా, ₹1000 కూడా ఆర్థిక సహాయం మాకు చేస్తలేరు. బాగా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు పల్లెటూళ్ళల్లో పాయింట్ పెట్టుకున్న ఆటోలన్నీ మంచిర్యాల లోకల్కి వచ్చినాయి. ఇక్కడ గిరాకులు మొత్తం డౌన్ అయినాయి. ఎవరికి 300-400 కంటే ఎక్కువ గిరాకీ అవుతలేదు. అది సమస్య ఉన్నది. ఆర్థికంగా మాకు రేవంత్ రెడ్డి సారు ఏమన్నా ఆదుకోవాలని మేము చూస్తున్నాం. హానికరంగా అయితే ఉంటుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మా మాన్య ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, కొంచెం మనం సేవ్ చేసుకోవాలి, వర్క్ ఫ్రమ్ హోమ్, తర్వాత వీలైనంత వరకు మనం ఎంతైతే తిరుగుడు ఎక్కడైతే అవాయిడ్ చేయాలో అంత చేయాలి. కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది, కానీ మనం ఇప్పుడు ఇది మన ఇండియా పరిస్థితి కాదు, వరల్డ్ వైడ్ అంతా అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మనం కొంచెం ఏంటంటే కన్జంప్షన్ అనేది తగ్గించుకోవాలి. ఏదైతే పెట్రోల్ ధరలు పెంచి కూడా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. కానీ ఇది కరెక్ట్గా అంటున్నారు. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం ఏదైతే సామాన్యులకు ఇది అధిక భారం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ పెంచినటువంటి ధరల విషయంలో మరోసారి పునరాలోచన చేయాలి. అందరికీ అందుబాటులో ఉండే విధంగా కూడా ఏదైతే పెట్రోల్ కావచ్చు, డీజిల్కి సంబంధించి కావచ్చు, సిఎన్జికి సంబంధించినటువంటి గ్యాస్కు సంబంధించినటువంటి ధరల విషయంలో కూడా మరొకసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేయాలి అని చెప్పి అయితే వినియోగదారులు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.